మహిళా ఐఏఎస్ అధికారిపై భూమన వ్యాఖ్యలను టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ ఖండించారు. వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం, భక్తి లేదని మండిపడ్డారు. వెంటనే మహిళా ఐఏఎస్ అధికారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తుంది. కానీ ఈ దెయ్యాలకి మహిళల పట్ల గౌరవం లేదు, మహిళలంటే భక్తి లేదు. అసలు ఏంది కరుణాకర్ రెడ్డి గారు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేశారు. మీరు ఈరోజు మాట్లాడే మాటలు యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడారు. వెంటనే శ్రీలక్ష్మి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. వస్త్రాల గురించి, అలంకరణ గురించి ఏం మాట్లాడతారయ్యా మీరు? ఎంత యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడేమో తల్లిని సరిగ్గా చూసుకోలేదు, చెల్లిని సరిగ్గా చూసుకోలేదని చెప్పి రాష్ట్రాల ప్రజలందరూ బాధపడుతుంటే ఈరోజు మీరు మీ ఇష్టానుసారంగా టీడీఆర్ బాండ్లో అవినీతి చేసింది. టీడీఆర్ అసలు లక్ష్మి గారు జైలుకి ఎందుకు పోయారయ్యా? ఎవరి హయాంలో జైలుకి పోయారయ్యా? మీరు ఆ రోజంతా ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. ఈరోజు ఆరో తీపి ఈరోజు చేదైందా మీకు? కాబట్టి టీడీఆర్ బాండ్లో మీ ప్రమేయం కూడా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. లోతుగా తొందరలో దీని మీద విచారణ జరుగుతోంది. శ్రీలక్ష్మి గారు పట్ల మీరు వివరించిన తీరు, వారి పట్ల మాట్లాడిన భాష, యాష మంచిది కాదు. ఎవరు కానీ మహిళల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా మాట్లాడకూడదు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.